నిప్పులాంటి నిజాలు తిరుమల సాక్షిగా చంద్రబాబు ముసుగు వీడింది. నిజంగా ఈ స్పెషల్ స్టోరీ చూసిన తర్వాత మీకు కళ్ళల్లో నీళ్లాగవు, ఒళ్ళు గగుర్పుడుస్తోంది. కలియుగ దైవం వెంకటేశ్వరుడి సాక్షిగా ఇంత దారుణమైన అబద్ధాల? తిరుమల లడ్డూను వైఎస్ ఫ్యామిలీ కల్తీ చేసిందని నమ్మేలా మైండ్ గేమ్ ఆడారు చూసారా? అక్కడ బాబు పాపం పండింది. 17 ఏళ్ల నాటి పాత వీడియో, ఎక్స్ప్లోజివ్ డాక్యుమెంట్స్ ఇప్పుడు చంద్రబాబు అబద్ధాల కోటను బద్దలు కొడుతున్నాయి. అసలు తిరుమల కోసం వైఎస్ కుటుంబం ఏం చేసింది? చంద్రబాబు ఏం చెయ్యాలని చూశారు? ఈ స్పెషల్ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. అవును, ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఏడుకొండలు శ్రీవారివే అని చాటిన వ్యక్తి వైఎస్ఆర్. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఆయన క్రిస్టియన్ అయి ఉండొచ్చుగాక, కానీ తాను పరిపాలన చేసినన్ని రోజులు టీటీడీకి ఇసుమంత ముప్పు రానివ్వలేదు. తిరుమల లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి దానికి పేటెంట్ సాధించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. 2006లో జీవో ఎంఎస్ నెంబర్ 338 ద్వారా వివాదాలన్నింటినీ తొలగించి 7 కొండలను టీటీడీ పరిధిలోకి తెచ్చింది వైఎస్ఆర్. కొండపై అన్యమత ప్రచారం చేయకూడదని, రాజకీయ ప్రచారం నిషిద్ధమని 746, 747 వంటి పటిష్టమైన జీవోలు తెచ్చి సనాతన ధర్మాన్ని కాపాడింది కూడా వైఎస్ఆర్. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్ల మేర పెంచి పవిత్రతను కాపాడిన చరిత్ర ఆయనది. వారసత్వ భక్తితో నాటి వైఎస్ఆర్ లాగే శ్రీవారి సేవలో జగన్ అడుగుజాడలు పట్టాయి. 3600కు పైగా శ్రీనివాసుడి ఆలయాల నిర్మాణం జగన్ హయాంలో జరిగాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఏపీలోని గిరిజన ప్రాంతాలు, తండాలో వేలాది చిన్న ఆలయాలు నిర్మించారు. అమరావతి నుంచి నవీ ముంబై దాకా, భువనేశ్వర్ నుంచి కన్యాకుమారి దాకా శ్రీవారి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేశారు. చంద్రబాబు హయాంలో దివాలా తీయబోయే ఎస్ బ్యాంక్లో ఉంచిన 1300 కోట్ల టీటీడీ ఎఫ్డీలను జగన్ ప్రభుత్వం వెనక్కి తెప్పించింది. ఆ నిధులను ఎస్బీఐలో వేసి శ్రీవారి ఆస్తులను కాపాడారు. అలాగే టీటీడీ ఆస్తులన్నింటినీ ఆన్లైన్ చేసి పారదర్శకత తెచ్చారు. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కలను నెరవేర్చింది వైఎస్ జగనే. వైఎస్ఆర్ హయాంలో మొదలైన ఈ ప్రక్రియను జగన్ పూర్తి చేసి వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. చంద్రబాబు అసలు రూపం 17 ఏళ్ల నాటి వీడియో, షాక్ అవుతారు. నిజంగా జీవోలను రద్దు చేస్తానన్న బాబు ప్రగల్భాలు చూస్తే నివ్వెరపోతారంతే. తిరుమలను 7 కొండలుగా గుర్తిస్తూ వైఎస్ఆర్ తెచ్చిన జీవోలను రద్దు చేస్తాం, టీడీపీ దీనికి వ్యతిరేకమని 2009లో చంద్రబాబు మాట్లాడిన వీడియో ఇప్పుడు బయటపడింది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అప్పట్లోనే బాబు కుట్రలు చేశారు. ఇదిలా ఉంటే లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని సిట్ నిర్ధారించిన, పనిగొట్టుకొని విషం చిమ్మిన ఏబిఎన్, టీవీ5 వంటి ఛానళ్లకు విజయవాడ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. మత విశ్వాసాలు దెబ్బతినేలా డిబేట్లు చేయొద్దని గట్టిగా హెచ్చరించింది. ఇన్ని రోజులు లడ్డూపై మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన అపవిత్ర కథనాలను జగన్ తన ప్రెస్ మీట్ ద్వారా దహనం చేసేశారు. వైఎస్ఆర్ పైన రుద్దిన 2 కొండల అపవాదు అబద్ధమని ఆధారాలతో సహా తేలిపోయింది. ఇప్పుడు చెప్పండి, తిరుమల వెంకన్నకు ఎవరు సేవ చేశారు? ఎవరు అపకీర్తి తెచ్చారు? రాజకీయం కోసం దేవుడిని వాడుకున్న చంద్రబాబు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని శ్రీవారిని క్షమాపణ కోరాలని మేధావులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని సంచలన వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.